నీ గ్రహస్థితి మారింది సీత. నీకు అనుకూలంగా ఉండాల్సిన గ్రహాలు తమ దిశను మార్చుకున్నాయి. భవిష్యత్తులో గండాలు ఎదుర్కోక తప్పదు. అనుమానాలు అవమానాలతో పోరాడక తప్పదు. నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడుకోవడానికి, నీ భర్తను తిరిగి నీ దగ్గరకు చేర్చుకోవడానికి నువ్వు సంకల్ప బలంతో చిన్నపాటి యుద్ధం చేసి తీరాలి. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఏ మార్గమూ లేదా స్వామి? నువ్వు సముద్రం మధ్యలో ఉన్న దీవిలో ఇరుక్కున్నావు. ఒకటి నిన్ను ఒడ్డుకు చేర్చడానికి పడవైనా రావాలి, లేదా నువ్వు ఈదుకుంటూ వెళ్ళాలి. అంటే అందుకు తగ్గ శక్తినైనా కూడగట్టుకోవాలి. అంతదాకా ఈ సమస్యల్ని ఎదిరించక తప్పదు. అసలే వీళ్ళ తాతయ్య గారు గుండె జబ్బు మనిషి. మనవరాలికి ఇలా అయ్యిందని తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు. మీరే ఏదైనా పరిష్కారం చూపించండి. దైవికంగా నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మా సీత, నీ మానవ ప్రయత్నం నువ్వు చేయి. వెళ్ళొస్తాను స్వామి. శుభం భూయాత్. సార్, ఈ ఇంటి ఒరిజినల్ పేపర్స్ బ్యాంక్ లో ఉన్నాయండి. వాటి జిరాక్స్ కాపీలు ఇది. ఆల్రెడీ లోన్ కి సంబంధించి పేమెంట్ కాపీ కూడా అటాచ్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. అసలైన ఇంటి ఓనర్ సంతకం చేయనిదే టాప్ మనీ ఇవ్వరు. ఇది ఇప్పిస్తే మీరేదో నాకు ముట్ట చెప్తానన్నారు. ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేస్తానని అన్నాను. కాబట్టి కష్టపడి మీరు అడిగిన 5 లక్షలు తెచ్చాను. ఇదిగోండి, వీటి మీద సంతకాలు పెట్టండి. ఇక్కడేనా? ఇక్కడే మేడం. ఇక్కడేనా అండి? అక్కడే మేడం, అక్కడే. ఇదిగోండి మీరు అడిగిన చెక్స్ కూడా. ఇదేంటి మీ ఇద్దరివే ఇచ్చారు? మీ ఇంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళ చెక్ కూడా అడిగాను కదా, అది కూడా కావాలి. అంటే మా అక్క జాబ్ చేసేది. తను సడన్ గా ఊరెళ్ళింది. రావడానికి టైం పడుతుంది. మీరైతే క్యాష్ ఇచ్చి వెళ్ళండి. అక్క వచ్చాక మిగిలింది చెక్ ఇచ్చేస్తాను. అలా కుదరదు మేడం. మీరేదో చిట్ ఫండ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్లా కావాలని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటికే నేను చాలా రిస్క్ చేశాను. ఇప్పుడు చెక్ లేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. నేను ఇవ్వలేను. మీరేమనుకోవద్దు. సార్, మీరు అలా అనకండి. ఇప్పుడు మాకు అమౌంట్ చాలా అవసరం. అక్కొచ్చాక ఆ చెక్ వచ్చాక తీసుకోవాలి అంటే దానికి చాలా ఆలస్యం అయిపోతుంది. మీకు ఇస్తానన్న 10,000కి ఇంకొక 3,000 ఇస్తానండి. 10-15 రోజుల్లో
ఆ చెక్ సబ్మిట్ చేస్తాను మీకు. మేము కట్టాల్సిన డబ్బులు కూడా 5 నెలల్లో కట్టేస్తాము. ప్లీజ్ పని అయ్యేలా చూడండి. మాకు ఈ డబ్బు చాలా అవసరం అండి, ప్లీజ్ అండి. సరే, కానీ 15 రోజుల్లో ఆ చెక్ ఇవ్వాలి. ఈఎంఐ ప్రతి నెల క్రమం తప్పకుండా కట్టాలి. సరే. తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కాదు మేడం, నాకు ఇస్తానన్న అమౌంట్ ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. అలాగే. ఈ సంగతి ఇంట్లో తెలిస్తే మన తాట తీస్తారు దాక్షాయణి. అందుకే మాట మాత్రంగా కూడా నువ్వు ఎవరితోనూ అనకు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం చిట్టీల వ్యాపారం నడిపి ఇంకేదో ఒకటి చేసి 2-3 నెలల్లో ఈ అప్పులు తీర్చేస్తాం. కానీ ఈలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ సీతక్క ఇక్కడ అడుగు పెట్టకూడదు. మన అప్పులు కష్టాలు తీరేలోపు సీతక్క వచ్చిందా మన గుట్టు కనిపెట్టేస్తుంది. అందుకని బావగారికి అక్కకి ఉన్న దూరాన్ని ఇలాగే ఉంచి మన పనులు పూర్తి చేసుకోవాలి. కానీ ఊహించని విధంగా అక్క బావగారు భలే దూరం అయ్యారు. చేసిన పాపం ఊరికే పోతుందా? ఇలాగే వెంటపడి వేధిస్తుంది. నా భర్తకి నాకు ఏ గ్యాప్ రాదు అని వెర్రవీగింది కదా, మరిప్పుడే ఉంటుందో. సర్లే పద, ముందు డబ్బులు దాయాలి. పద. అక్క అక్క చిట్టి, అక్కేడుంది బామ్మ? పూజ చేస్తున్నట్టుగా ఉందమ్మా. అవునా? అక్కెట్లుంది బామ్మ? బావగారు దూరం పెట్టిందని పరేషాన్ అవుతుందా? బాధపడకుండా ఎలా ఉంటుంది బిడ్డ? ఏ ఆడదైనా భర్త తిడితే పడుతుంది, కొట్టినా సహిస్తుంది. తెలుసో తెలియకో తన పట్ల తప్పు చేసినా కడుపులో దాచుకుంటుంది. కాని అదే భర్త కడుపు తీయించుకోమంటే ఎలా తట్టుకుంటుంది? అది ఏ ఆడదానికైనా నరకప్రాయమే. మీ బావగారు పెద్ద మనిషేగా, 10 మందికి న్యాయం చెప్పేవాడేగా. అలాంటి వాడు భార్య వ్యక్తిత్వం ఏమిటో తెలుసు కూడా అనుమానించి పిండం తీసేమండం ఎంత దారుణమో చెప్పు. ఏంది బామ్మ నువ్వనేటిది? బావగారు అక్కని గర్భం తీయించుకోమన్నారా? అందుకే గొడవైందా? అంటే ఈ విషయం నీకు తెలీదా? నాకే కాదు బామ్మ, ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అక్క తన మాట కాదంటే వదిలేసొచ్చినా అని మాత్రమే బావగారు చెప్పిండ్రు. సరే, ఈ మాట నీకు తెలుసని నువ్వెవరికీ చెప్పకమ్మా. ఒకవేళ మీ తాతయ్యకి తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు. నేనెవ్వరికీ చెప్పను గాని అసలు పెళ్ళాని మొగుడు అట్లనే దూరం పెట్టుడు అదేం తారీఖ బామ్మ? నాకైతే అసలు నచ్చుతలే. అది చాలా పెద్ద తప్పు.
ఒక భర్త ఒక భార్యని దూరం పెట్టడం అనేది క్షమించరాని తప్పు. పెద్దరికం ముసుగేసుకొని భార్యను అలా చేయడం అదేం పద్ధతి? ఇప్పుడే వెళ్ళి అడుగుతా. నా మనవరాలు ఎందుకు అలా చేశావని రామరాజుని చెడామడా తిట్టొస్తాను. భార్య విషయంలో ఆ మాత్రం కనికరం లేని నువ్వు ఏం పెద్ద మనిషివయ్యా అని ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను. తాతయ్య ఆగండి. భార్యని దూరం పెట్టింది రామరాజు గారు కాదు. నాకు నిజం తెలిసేసరికి దాన్ని అబద్ధం చేయాలని చూస్తున్నావా సీత? నాకు తెలియదనుకుంటున్నావా? ఎప్పుడు నీ భర్తతోనూ నీ మరుదుళ్ళు ఎవరితోనో మనింటికొచ్చే నువ్వు ఒంటరిగా వచ్చావు. చిట్టి వచ్చేమో మొగుడు తన పెళ్ళాన్ని అలా చేయడం దారుణం అంటోంది. దీన్ని బట్టి తెలియడం లేదా రామరాజుకు నీకు గొడవైందని? ఆహా, అదే తాతయ్య, అదే చెప్తున్నాను. మాలో మాకు ఏమీ లేదు. అది గొడవైంది చిట్టికి నానికి. అదే విషయం ఫోన్లో నా దగ్గర బాధపడి చెప్పి ఇప్పుడు ఇంటికొచ్చింది. నిజంగానా? అవును తాతయ్య. పోనీ నాని అయితే మాత్రం నాకు నిలదీసే హక్కు లేదా? చిట్టిని అలా ఎలా వదిలిపెడతాం? ఆ బడుద్దాయికి బుద్ధొచ్చేలా గుణపాఠం చెప్తాను. మీరు ఆవేశపడొద్దు తాతయ్య. ఏంటండి? ఉండండి, టాబ్లెట్ తీసుకొని వస్తాను. ఎందుకండి అనవసరంగా ఆవేశపడతారు? తాతయ్య తాతయ్య ఇదిగో టాబ్లెట్. నీ ఆరోగ్యం కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది తాతయ్య. నన్ను క్షమించండి. లోపలికి రండి తాతయ్య, రెస్ట్ తీసుకుందిరు గాని. తీసుకా. రేయ్, ఈ పోగరాజు అంటే ఏమనుకుంటున్నారా? ఇంతకు ముందులా కాదు, ఫుల్ క్యాష్తో వచ్చా. ఎయిరా ఇంకో ఆట. నాకు కూడా ఒక ఆట వేయండి. రండి కూర్చోండి. ఐదు. తీసుకా. అవును రాజు, ఇంతకు ముందు 2 ఆటలాడగానే నీ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. అప్పు చేసో తాకట్టు పెట్టో ఆడేవాడివి. ఇప్పుడేంటి డబ్బులు లెక్క లేకుండా తెస్తున్నావు? ఎక్కడివి?
అదొక పెద్ద సీక్రెట్, ఎవ్వరికి చెప్పకూడదు. మనం పేకాట ఫ్రెండ్స్, మందు ఫ్రెండ్స్ దగ్గర పేకాట ఫ్రెండ్స్ దగ్గర రహస్యాలు ఉంచకూడదు. చెప్పవా? చెప్తా. ఇలా రండి. రావణాసురుడు లాంటి ఒక మనిషి ఒక జంటకు గొడవ పెట్టి వాళ్ళల్లో అనుమానం పెట్టి విడగొడితే బోళ్ళంత డబ్బు కొడతా అన్నాడు. ఎడగొట్టాను, ఇచ్చాడు. ఎవరా రామనాసురుడు? ఎవరిని విడగొట్టమన్నాడు? ఇంకెవరిని? పెద్ద మనిషి రామరాజుని, ఆయన భార్య సీతమ్మని. అమ్మో, ఎవరా మీరు? ఎవరమ్మా? ఎవరా? ఎవరు? నిన్ను? అమ్మా! 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 నిన్ను? అమ్మా! 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 వద్దు! కొట్టకండి! అమ్మా! అమ్మా! మీకు దండం పెడతాను, నన్ను కొట్టొద్దు. మరి నిజం ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. వదరా. ఇష్టమైనవన్నీ చేసి పెడుతుండు. మీరు చెప్పాలా ఏమిటండి? నాకు ఆ మాత్రం తెలీదా ఏమిటి? ఆ తెలుసు తెలుసు, బాగా తెలుసు. మొన్న స్వీట్లో పంచదార బదులు ఉప్పేసినప్పుడే వయసు మీద పడితే వచ్చే మతిమరుపు ఎంతుందో తెలిసింది. ఓ రామ శ్రీరామ నీ నామము ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామము ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. జై శ్రీరామ్. రారా హనుమంతు. వచ్చా వచ్చా. మరి నా తాయిలమేది? ఇవ్వకపోతే ఊరుకుంటావా? తెస్తానుండు. హనుమంతు, ఇదిగో నీ తాయిలం తీసుకో. ఇదిగో హనుమంతు, ఈ అమ్మాయి మీ మనవరాలు సీతమ్మ. నువ్వింతవరకు నా మనవరాల్ని చూడలేదు, ఎలా కనిపెట్టావు? హనుమంతుడు సీతమ్మని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాడు తాతయ్య? మాటల పోతువి. కవర్ చేసింది చాలు గాని ఎలా కనిపెట్టావో చెప్పు. మీరు బామ్మ రోజు మా మనవరాలు ఇలా ఉంటుంది అలా మాట్లాడుతుంది అని నా దగ్గరే ఊదర కొడుతూ ఉంటారు కదా, అందుకే ఈమెను చూసి ఊహించా.